ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు తెలుసు మనం అప్పి 3 వీలర్ వెహికల్లో ఏమైనా కొత్త వెహికల్ వచ్చినా కానీ, ఎలక్ట్రికల్ వెహికల్ అయినా కానీ, అలాగే డీజిల్ వెహికల్ అయినా కానీ, అలాగే సిఎన్జీ వెహికల్ అయినా కానీ, ఏమైనా కొత్త వెహికల్ వస్తే మీకు వస్తే వాటి గురించి నేను అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు వీడియో అనేది చేసి పెడతానని. అయితే ఈ రోజు వచ్చేసి ఏంటంటే ప్రజెంట్ 2026లో న్యూ మోడల్ వెహికల్ వచ్చింది. ఇది వచ్చేసి బజాజ్ డీజిల్, ఓన్లీ డీజిల్ వెహికల్ అనమాట. ఈ వెహికల్లో ఓల్డ్ వెహికల్తో పోల్చుకుంటే ఇందులో కొన్ని అప్డేట్ చేశారు. అవి ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మన ఛానల్ అనేది కొత్తగా చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ వేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చి ఈ వెహికల్ చూసుకుంటే దీని ఇంజన్ విషయానికి వస్తే ఈ ఇంజన్ వచ్చేసి ప్రజెంట్ 2026లో న్యూ మోడల్ BS6 ఇంజన్ వెహికల్ ఇది, OBD వెహికల్ ఇది. ఇంజన్ వచ్చేసి సింగిల్ పిస్టన్ గల 470cc ఇంజన్ ఇది. ఈ డీజిల్ వెహికల్ వచ్చేసి మైలేజ్ కూడా మీకు చెప్పాల్సింది ఏం లేదు. తక్కువ లీటర్ డీజిల్ పోపిస్తే బరాబర్గా 30 అనేది చూపిస్తుంది అనమాట. ఫ్రంట్ ఇలా ఉందన్నమాట. ఈ వెహికల్ వచ్చేసి ఓన్లీ 3 days అవుతుంది. దీనికి ఏంటంటే తీసుకున్నాక వీళ్ళు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఈ టాప్ అనేది ఫిట్టింగ్ చేసుకొని తీసుకొచ్చాము. ఈ వెహికల్ వచ్చేసి ఫ్రంట్ ఇలా ఉందన్నమాట, సింగిల్ గ్లాసు. తర్వాత వచ్చేసి ఫ్రంట్ సెల్ చూసుకుంటే ఇలా ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్ సిగ్నల్ బల్బులు. తర్వాత వచ్చేసి ఫైబర్ డూము, రైట్ వచ్చేసి ఓల్డ్ బల్బులే. ఇది వచ్చేసి ఫైబర్ డూము. తర్వాత వచ్చేసి ఇక్కడ బజాజ్ RE అని చెప్పేసి బజాజ్ కంపెనీ వాళ్ళ సింబల్ అన్నమాట, స్టీల్ కోటింగ్తో ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇక్కడ మడ్గేర్, ఫ్రంట్ మడ్గేర్ ఏదైతే ఉందో అది ఐరన్ అనమాట. ఇకపోతే ఇక్కడ ఓల్డ్ వెహికల్ లాగానే షాక్ అప్ గేర్ అండ్ స్ప్రింగ్ సిస్టమ్. దీనికి వచ్చేసి పోర్కు పిన్ సిస్టమ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ వచ్చేసి దీనికి వచ్చేసి ఏంటంటే ఐరన్ది ఒక క్యాప్ అనేది ఫిట్టింగ్ ఉంది. ఇది బ్రేక్ పైపు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో బ్రేక్ సిలిండరు. ఫ్రంట్ టైర్ వచ్చేసి ఇదనమాట. కంపెనీ వాళ్ళు జయ కంపెనీ టైర్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్క్ చూసుకుంటే ఇలా ఉంది. ఈ డిస్క్ వచ్చేసి చూడండి ఎంత హెవీ ఉందో. ఇది నాకు తెలిసిన వరకు ఈ డిస్క్ని మనం కంటిన్యూగా బండి అనేది కరెక్ట్గా తోలుకుంటే 6 నుండి 7 years మాత్రం బరాబర్గా ఈ డిస్క్ని మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి అంత మందం ఉన్నాయి అండ్ క్వాలిటీ ఉన్నాయి అనమాట. ఈ టైర్లు వచ్చేసి ట్యూబ్లెస్ టైర్లు, ఇందులో ట్యూబ్ అనేది ఉండదు. తర్వాత వచ్చేసి ఇందులో సింగిల్ హారన్ ఉంది అండ్ ఇక్కడ సింగిల్ వైఫరు. తర్వాత ఇటు సైడ్ వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మిర్రర్స్, లైట్ మూవింగ్ అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ లోపల చూసి ఫైబర్ డూమ్ చూడండి ఎంత హెవీ క్వాలిటీ ఉందని చెప్పేసి. ఇటు లెఫ్ట్ రైట్ స్పీకర్ పెట్టుకోవడానికి. తర్వాత ఇక్కడ వచ్చేసి బటన్స్లో వచ్చేసి ఇటు సైడు DC అండ్ చౌకు, ఇటు సైడ్ వచ్చేసి స్టాప్ అనమాట, రెడ్ స్టాప్. తర్వాత ఇది కూడా ఫైబర్ కోటింగే. ఇది ఏంటంటే మనకు ఒక లుకింగ్ కోసం ఇచ్చారు. తర్వాత వచ్చేసి హ్యాండిల్ మీద క్యాప్. ఇది గేర్లు వచ్చేసి మీకు 5 gears ఉంటాయి రివర్స్తో సహా. ఫస్ట్ రివర్స్ అండ్ నోట్లో, తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ టాపు అండ్ డబల్ టాప్ అనమాట. 5వ గేర్ ఉంటుంది దీనికి. ఇక్కడ మీకు హ్యాండిల్ మీద చూసుకుంటే మీకు అర్థమైంది ఏ గేర్లో ఎంత స్పీడ్ పోవాలనేది ఇక్కడ ఉంటుంది అనమాట. మీకు బజాజ్ వెహికల్ డ్రైవింగ్ గురించి నేను గతంలో వీడియో చేశాను. ఆ వీడియోలు చూసి మీకు డ్రైవింగ్ ఎలా చేయాలని మొత్తం కూడా కరెక్ట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ చూసుకుంటే ఇది సింగిల్ హార్ను, ఇటు సైడ్ వచ్చేసి స్టార్టింగ్ బటన్, ఇది లైట్లు అనమాట. ఇది వచ్చేసి చాలామంది చౌక్ అనుకుంటారు. ఇది చౌక్ కాదు, ఇది రివర్స్ గేర్ అనమాట. ఇలా ఆన్ చేస్తే రివర్స్ అనేది చెప్పర్ బాక్స్ దగ్గర మూవింగ్, ఈ గేర్కి మూవింగ్ అనేది ఇచ్చింది అనమాట. ఇది ఆన్ చేయకపోతే మాత్రం కంపల్సరీగా రివర్స్ గేర్ పడదు. ఇది దీనికి లేటెస్ట్ పెట్టిన స్విచ్. ఇది ఏంటంటే గతంలో చూసుకునే రివర్స్ గేర్ ఏంటంటే ఓల్డ్ వెహికల్కి ఎక్కడ ఉంటుంది అన్నమాట రివర్స్ అనేది. ఇది ఇలా లాగి ఇలా అనేది మనం ఇది ఏంటంటే సింపుల్గా ఈ హ్యాండ్ అనేది ఇక్కడ పోకుండా సింపుల్గా ఇలా అని ఇలా లేపడం అనమాట రివర్స్ అనేది. ఇది ఈ సిస్టమ్. దీనికి వైపర్ స్విచ్ వచ్చేసి ఇక్కడ అనమాట. ఇందులో వేస్తారు వైపర్ స్విచ్. తర్వాత లైట్ ఎప్పడం, తర్వాత ఆల్ పార్క్. తర్వాత వచ్చేసి ఇక్కడ కీ ఉంటుంది. ఇక్కడ కీ చూసారు కదా, ఇక్కడ ఉంది కీ. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు ఛార్జింగ్ అనేది ప్రొవైడ్ చేశారన్నమాట. చూడండి సాకెట్ ఇచ్చారు. ఇందులో మనం మన మొబైల్ అనేది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది ఏంటంటే ఇలా ఓపెన్ చేసి దానికి మన ఛార్జర్ పిన్ ఏదైతే ఉంటుందో ఆ పిన్ అయితే టైప్ సి మామూలుగా వేరే పిన్ అయితే వేరే పిన్ ఇందులో పెట్టేసి మనం ఛార్జింగ్ అనేది మన మొబైల్కి పెట్టుకోవడానికి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక చిన్న బాక్స్ అనేది ఇచ్చారు. ఇందులో మనం పేపర్స్ కానీ చిన్న రేంజ్లు కానీ పెట్టుకోవడానికి. తర్వాత వచ్చేసి ఇటు సైడ్ ఏంటంటే ఇటు సైడ్ బాక్స్ ఇచ్చాలే కానీ ఇందులో ఏంటంటే ఓన్లీ చిల్లర పైసలు అనేవి పెట్టుకోవడానికి. తర్వాత వచ్చుకుంటే ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి చిన్న క్లాప్ అనేది ఇచ్చారు, ప్లాస్టిక్ క్లాప్. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు బ్రేక్ సిస్టమ్. ఇది సింగిల్ బ్రేకు. ఇది కూడా వచ్చేసి ఏంటంటే ఇక్కడ బ్రేక్ డబ్బా, మెయిన్ అసెంబ్లీ కిట్టు. తర్వాత ఇక్కడ బోల్ట్ ఫిట్టింగ్ మొత్తం కూడా. ఇక్కడ ఏంటంటే ఈ బ్రేక్ సిస్టమ్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఏంటంటే ఇందులో బ్రేక్ ఇందులో అయిపోయినప్పుడు ఏంటంటే ఈ సిగ్నల్ అనేది ఈ మీటర్లో చూపించింది అనమాట మనకు. ఇందులో రెడ్ కలర్లో బల్బ్ వెలిగిద్ది. ఈ బ్రేక్ అనేది అయిపోతే మనం చూసుకున్నప్పుడు అప్పుడు మనం బ్రేకాలు ఇందులో బల్బ్ వెలిగినప్పుడు ఇందులో బ్రేకాలు తగ్గిందని చెప్పేసి అర్థం చేసుకొని చిన్న బాటిల్ అని పోసుకోవడం జరిగింది అనమాట. తర్వాత వచ్చేసి
ఇది క్లచ్, ఇది రేజు. నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యాండ్ బ్రేకు అండ్ సీట్, ఫ్రంట్ సీట్ ఎలా ఉంటుంది. దీనికి వచ్చేసి ఏంటంటే ఫైబర్ కోటింగ్ అనేది చుట్టూ కూడా ఇచ్చారన్నమాట. ఫైబర్ డూము ఇక్కడ స్టాండర్డ్గానే ఉంది ఇది. తర్వాత వచ్చేసి ఇటు సైడు కీ ఇచ్చారు కానీ ఎంటీ అనమాట, ఇందులో ఏం లేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంజన్ హెయిర్ అనేది తీసుకోవడానికి ఇక్కడ ఎయిర్ హోల్ ఇచ్చారు. తర్వాత ఇటు సైడ్ వచ్చేసి మీకు టైర్ చూస్తున్నారు కదా, లెఫ్ట్ రైట్ సిగ్నల్ అండ్ బ్రేక్ లైట్లు. తర్వాత వచ్చేసి ఇక్కడ బజాజ్ ఆరి అని చెప్పేసి వీళ్ళ కంపెనీ వాళ్ళ నేము. తర్వాత ఇక్కడ ఈ డోరు ఏదైతే ఉందో హెయిర్ అనేది కూలింగ్ కావడం కోసం ఇలా జాలీది ఫిట్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం మన బండికి నెంబర్ వచ్చినప్పుడు ఇక్కడ నెంబర్ ప్లేట్ పెట్టుకోవడానికి. ఇప్పుడు వచ్చేసి ఇది బంపరు. ఈ బంపర్ మాత్రం ఐరన్ కోటింగ్దే బాగానే ఉంది, కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మంచిగా. ఇప్పుడు దీనికి మనం ఒకసారి ఈ డోర్ తీసి ఇంజన్ లోపల ఎలా ఉందని చెప్పి చెక్ చేద్దాం. స్టార్ట్ చేసి బీటింగ్ కూడా దీనికి ఇంజన్ చేంజ్ చేశారు కాబట్టి ఓల్డ్ బండి లాగా వస్తుందా ఏమైనా చేంజ్ అయిందని చెప్పి చెక్ చేద్దాం. డోర్ ఓపెన్ చేశాను. ఇంజన్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇంజను ఇటు సైడ్ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ అన్నమాట. తర్వాత మనకు ఇంజన్ ఏదైతే ఉంటుందో ఓల్డ్ టైపు ఇక్కడ ఉండి మొత్తం బాగా ఉంటుంది. కాకుంటే ఏంటంటే కొద్దిగా చేంజింగ్ అని ఉంటుంది. ఈ చేంజ్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఈ పైపులు, పొల్యూషన్ పైపులు మొత్తం కూడా హెవీ ఇచ్చి ఇక్కడ సైలాన్సర్ ఏంటంటే హెవీ ఇస్తున్నమాట. ఈ సైలాన్సర్ వల్ల, ఈ పొల్యూషన్ పైపుల వల్ల ఏంటంటే ఈ వెహికల్కు ఇదివరకు వచ్చే స్మోక్ అంటే కూడా ఈ పొల్యూషన్ వీటి వల్ల ఏంటంటే మొత్తం కూడా తగ్గి కొద్దిగా పర్సెంటేజ్ అని తగ్గుకుంటూ వచ్చింది అనమాట. ఇది పర్సెంటేజ్ అని తగ్గడం కోసం ఈ పొల్యూషన్ సిస్టమ్ అనేది పెడతారు. ఈ సిస్టమ్ మొత్తం కూడా ఇది సైడ్ ఉండి హెయిర్ తీసుకొని ఇలా వచ్చి ఇందులో ఫిల్టర్ అయ్యి ఇందులో పోయి హెడ్లో పోయి కూల్ చేసి ఇక అందులో ఉండి సైలాన్సర్ నుండి ఇలా వచ్చేసి ఇక్కడ నుండి ఈ సైలాన్సర్ కింద భాగంలో వచ్చేసింది అనమాట. సైలాన్సర్ కూడా చూసుకోండి మీరు, ఓల్డ్ వెహికల్తో పోల్చుకుంటే చిన్నది అనమాట. ఇది మాత్రం మస్తుగా ఉంటుంది సైలాన్సర్. ఇది మాత్రం సైలాన్సర్ ఓకే, ఇక్కడ మాత్రం చిన్నగా ఉంటుంది, ఇందులో మాత్రం చాలా హెవీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి అటు సైడ్ పొల్యూషన్ పైపు అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్. ఇటు సైడ్ వచ్చేసి ఏంటంటే ఇది మన వెహికల్కి కూలెంట్ ఆయిల్. ఇందులో కూలెంట్ ఆయిల్ పోస్తే ఇంజిన్ అనేది లోపల హెడ్లో సరఫరా అయ్యి మొత్తం కూలెంట్ ఆయిల్ అనేది ఇంజిన్ అనేది కూలింగ్ అనేది అవ్వడం జరిగింది. తర్వాత ఇటు సైడ్ వచ్చేసి ఏంటంటే డీజిల్ ట్యాంక్ అనమాట. ఇందులో 8 and 10 లీటర్ పట్టిద్ది డీజిల్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి డీజిల్ ఫిల్టర్ చూసారు కదా, దీనికి లాకేసి కంపెనీ వాళ్ళు ఈ బోల్ట్ అనేది ఓపెన్ చేయాలంటే ఈ ట్యాగ్ అనేది తీసేయాలన్నమాట. ఇది వచ్చేసి క్లచ్ అండ్ చిప్పర్ బాక్స్. ఇటు సైడ్ గేర్ బాక్స్ భాగం అనమాట అవతల సైడ్. ఇటు సైడ్ వచ్చేసి ఇది గవర్నర్ సిస్టమ్. ఎక్సైడ్ వైర్ చూసారు కదా ఎంత స్టాండర్డ్గా ఉందని. ఇది పంపు నాజులు, 3 bolt వచ్చే పంపు నాజులు ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇక్కడ ఒక బల్బ్ అనేది ఫిట్టింగ్ ఇచ్చిండు చూసారా. ఈ బల్బు మనం ఏమైనా వర్క్ చీకట్లో ఇంజిన్ గేజ్ చూసుకున్నా కానీ ఏమైనా వర్క్ చేసుకున్నా కానీ ఏంటంటే ఈ బల్బ్ అనేది అలా స్విచ్ ఆన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఈ స్విచ్ తాళం ఆన్ చేసినా కానీ ఆన్ చేయకపోయినా కానీ ఈ లైట్ అనేది వచ్చింది అనమాట. ఇప్పుడు మనం తాళం ఇప్పుడు మనం పీకేసి దీన్ని పెట్టిను. ఇదేంటంటే తాళం లేకపోయినా కానీ ఇక్కడ బల్బ్ అనేది వచ్చింది. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇది మొత్తం కూడా వైరింగ్ సిస్టమ్. ఇప్పుడు లోపల ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తారండి ఇంజిన్ అసలు ఎలా ఉందని. లోపల ఫిట్టింగ్ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది. లోపల చూడండి ఎంతో ఇరుగ్గా ఉంటుంది అన్నమాట. సైలాన్సర్, ఇక్కడ సైలాన్సర్ సెన్సార్ ఇదే మనకు సైలాన్సర్ అనేది జామ్ అయినప్పుడు మనకి క్లియర్గా లోపల సిగ్నల్ అనేది చూపించింది. ఇటు సైడ్ వచ్చేసి రేడియేటరు, లెఫ్ట్లో వైటు. తర్వాత ఇది కూలింగ్ ఫ్యాను, ఇటు రేజ్ వైరు అండ్ స్టాప్ వైరు. ఇది ఆయిల్ చూసుకునే గేజ్ పుల్ల. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆయిల్ ఇంజన్లో అయిపోయినప్పుడు మనకు చూపించింది. ఇది క్లచ్ హెవీ సిస్టమ్ మొత్తం కూడా. ఇంజన్ పెట్టి వచ్చేసి అటు సైడ్ ఉంటుంది. పొల్యూషన్ కూలింగ్ సిస్టమ్ మాత్రం చాలా బాగుంది దీనికి. మీరు ఇంజన్ ఓపెన్ చేయకుండా చాలామంది ఎలా పట్టుకుంటారు, కాకుండా ఏంటంటే ఇలాంటి వెహికల్ని అలా పట్టుకోకూడదు. ఎందుకంటే ఈ సైలాన్సర్ ఏదైతే ఉంటుందో అది హీట్ అయ్యి ఉంటుంది అనమాట. తర్వాత ఇంజన్ అంటారు ఇది కామను. ఈ సైలాన్సర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం డోర్ ఓపెన్ చేయడంలో తగిలేది ఈ సైలాన్సరే కాబట్టి ఎమ్మట అనేది పట్టుకోకూడదు. ఇక్కడ చూడండి డో నాట్ టచ్ ఇంజన్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఏంటంటే హీటింగ్ ఓవర్ హీట్లో ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి స్టిక్కర్ కూడా చెయ్యి సింబల్ వేసి ఇక్కడ దీనికి రెడ్ మార్క్ ఇచ్చేసి పెట్టారు. కాబట్టి ఎమ్మటే ఇలా టచింగ్ అనేది చేయకూడదు. ఓపెన్ చేసినప్పుడు ఇటన్ లాంగ్ మామూలు ఇటన్ కిరాయి ఇచ్చినా కానీ ఇటన్ అప్ ఇచ్చినా కానీ వెహికల్ని స్టార్ట్ చేసి ఇంజన్ బీడింగ్ ఎలా ఉందో ఇందాం. ఎంత సిస్టమ్ ఉంది కదా, ఇంజన్ బీడింగ్ బాగుంటుందా లేదా అని చెప్పేసి మనం చెక్ చేద్దాం. కీ ఆన్ చేసినప్పుడు ఇందులో ఫంక్షన్ చూడండి. ఇందులో వచ్చే స్పీడ్ వచ్చేసి 0 నుండి 80 వరకు స్పీడ్ ఉంది. ఇక్కడ బ్యాటరీ సింబల్ అండ్ అలాగే సెన్సార్ సింబల్ అండ్ నోటల్ అండ్ ఆల్ పార్కింగ్ మొత్తం కూడా ఇందులో ఉంటుంది అనమాట. ఇది డీజిల్. ఇప్పుడు మనం స్టార్ట్ చేసే ముందు ఇలా నోటల్లో ఉంది కదా బండి, చౌక్ లేపి ఓకే స్టార్ట్ చేశాను. ఒకసారి బ్యాక్ సైడ్ పోయి ఇంజన్ బీడింగ్ ఎలా ఉంది ఉన్నాం.
పైకి కిందికి. ఓకే, ఇంజన్ బిడింగ్ అన్నారు కదా, ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. ఇప్పుడు వచ్చేసింది ప్రతి కస్టమర్ కూడా అడిగేది ఏంటంటే దీనికి స్ప్రింగ్ షాకప్ గేర్ యాక్షన్ కోసం ఏం పెట్టారని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడదాం. ఇటు సైడ్ వచ్చేసి ఏంటంటే దీనికి లెఫ్ట్ అండ్ రైట్ ఓల్డ్ టైపే ఎండూరెన్స్ షాకప్ గేర్ ఫిట్టింగ్ అనేది ఇచ్చారు. ఇది మీకు యాక్షన్ అనేది కంపల్సరీగా ఓల్డ్ మోడల్ బండి లెక్కనే యాక్షన్ అనేది ఉంటుంది అనమాట. లెఫ్ట్ రైట్ చూడండి ఒకసారి షాకప్ గేర్ అండ్ బూట్ సిస్టమ్. ఇటు సైడ్ చూసుకుంటే ఇది షాకప్ గేర్ అవుతుంది కదా, ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్రేక్, అటు సైడ్ షాకప్ గేర్ అండ్ లెఫ్ట్ రైట్ మొత్తం బూట్లు సిస్టమ్ అనమాట. ఇందులో వచ్చేసి డాలర్స్ అండ్ గ్రీజ్ పెట్టాల్సిందే. ఓకే, దీనికి వచ్చేసి టైం టు టైం మనం ఇంజిన్ అని మార్చుకున్నప్పుడు డాలర్స్ అనేవి కంపల్సరీగా మెయింటైన్ అనేది చేయాలన్నమాట. గ్రీజ్ అనేది మెయింటైన్ చేయాలి. ఇది టాపు పర్లేదు, హెవీనే ఉంది క్వాలిటీ. తర్వాత వచ్చేసి కడ్డీలు మాత్రం ఎలా ఉంటాయి అన్నమాట, మిడిల్లో ఉంటాయి. ఓకే, ఇక మొత్తానికి వస్తే దీని రేట్ విషయానికి వస్తే ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి 3,16,00,000 ఉంది రేటు. అక్కడ పోయినప్పుడు ఒక 10 అటు ఇటు మనం మాట్లాడుకుని తీసుకొచ్చాం అనమాట. ఈ వెహికల్ వచ్చేసి ఖమ్మంలో వివి సర్కిల్లో బజాజ్ వెంకటరమణ బజాజ్ షోరూమ్ అందులో ఉంది. మీకు ఎవరికైనా కావాలని చెప్పేసి అనుకుంటే మాత్రం అక్కడ పోయి ఈ వెహికల్ తీసుకోవచ్చు, ఇలాంటి వెహికల్ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అనేది ఇంతే. ఈ వెహికల్ ఎలా ఉందనేది కింద కామెంట్లో చెప్పండి. అలాగే మరెన్నో ఎలాంటి కొత్త అప్డేట్స్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.